ఒక నామం సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజసేవిత అనగా దీని అర్థం ఐశ్వర్య యోగంలోని శ్రీ లలిత మాతృనామాలకు సంబంధించిన గురువుగారి యొక్క వ్యాఖ్యానం ద్వారా చెప్తున్నాను. అమ్మవారి అంకుశం నుండి ఒక దేవతను సృష్టించింది. ఆ దేవత పేరు సంపత్కరి. సంపత్కరి అనగా సంపదలను కలిగించేదని అర్థం. మనోవైకల్యాలను తొలగించి శాశ్వత ఆనందాన్ని కలిగించే తల్లి సంపత్కరి. మరి నిజమైన సంపద ఏమిటి? ధనం, నగలు కాదండి, మనశ్శాంతి, తద్వారా వచ్చే ఆనందం. ఆ తల్లిని శ్రీ లలితాంబిక తన ఏనుగుల సేనకు నాయకను చేసింది. అమ్మవారి దగ్గర ఉన్న 2 ఏనుగులు ఎన్ని లెక్కించినా అసలు తనివి తీరవన్నమాట. ఆ ఏనుగులను అదుపులో పెడుతూ యుద్ధరంగానికి అవసరమైనప్పుడు తీసుకువెళుతూ బాధ్యత వహించే ఆవిడే సంపత్కరి. అయితే రణ కోలాహలం అనే ఒక ఏనుగుపై ఎక్కి ఇంకా అనేక ఏనుగుల చేత సేవించబడుతున్నదని అర్థం అన్నమాట. అయితే ఈ సంపత్కరి సమారూఢ, సమానంగా అందరినీ ఎలాగైనా సరే మనం అమ్మ తన పిల్లల్ని సమానంగా చూస్తుందో అదేవిధంగా అమ్మ దయ కూడా సమారూఢ అందరినీ ఒక నామం సంపత్కరీ సమారూఢ